రేవంత్ రెడ్డి నిన్న పుప్పాలగూడ దగ్గర ఏదో పెళ్లికి పోతుండని చెప్పి దాదాపు ఒక 30 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపిరు. ఇక్కడ టోల్గేట్ దగ్గర, పుప్పాలగూడ టోల్గేట్ దగ్గర దగ్గర 30 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుందని చెప్పి ట్రాఫిక్ ఆపిరు. రేవంత్ రెడ్డి ముఖ్యమైనటువంటి పనులకు సంతకాలు పెట్టడానికి పోతలేడు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి క్యాబినెట్ మీటింగ్కి వస్తలేడు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల పైన పోతలేడు. రేవంత్ రెడ్డి ఏమైనా రిబ్బన్ కటింగ్ పోతలేడు. పెళ్లికి పోతున్నట్టు నేనేనో పెళ్లికో ఫంక్షన్కి పోతుండట. నిన్న రేవంత్ రెడ్డి ఫంక్షన్ పోవడానికి రేవంత్ రెడ్డి కాన్వాయ్ రాకంటే ముందే, రేవంత్ రెడ్డి కాన్వాయ్ రాక 30 నిమిషాలు అయితే 30 నిమిషాల ముందే ట్రాఫిక్ ఆపిరు. పుప్పాలగూడ టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ ఆపి కొంతమంది ప్రజలు పోలీసు వాళ్ళ దగ్గర పోయి, సార్ 30-40 నిమిషాల ట్రాఫిక్ ఆపిరు, ఏంది సార్ ఈ కథ, గిందసేపు వెయిట్ చేయాలా, మాకు కూడా పనులు ఉంటాయి కదా అంటే, ఆగురి, ఎవరి కోసం ఆగురి, ఆపితే ఆగాలే. ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డి ఏమైనా మా కోసం సంతకాలు పెట్టనీకి పోతున్నాడా? రేవంత్ రెడ్డి మా కోసం ఏమైనా బాగా పనిచేయనీకి పోతున్నాడా? లేకపోతే ప్రజల కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ కష్టాలను తీర్చడానికి, ఇబ్బందులను తీర్చడానికి రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నా? పెళ్లిళ్ళకు పేరెంటాలకు పోతున్నాడు, ఎంగేజ్మెంట్ ఫంక్షను, పెళ్లిళ్లకు, ఇంకా సినిమా మాల్ ఓపెనింగ్లకు, హాస్పిటల్ ఓపెనింగ్లకు పోతున్నాడు. చిన్న బుడ్డ ప్రోగ్రాంలకు పోతున్నాడు. ఏదో ప్రజా సమస్యల పైన బాగా యుద్ధం చేసేటట్టు, పోరాటం చేసేటట్టు. ఆగురు, ఎవరి కోసం అట? మా కోసమేనా రేవంత్ రెడ్డిగా? మాకు వేరే పని లేదా? రేవంత్ రెడ్డి ఒక్కనికే పనా? జనాలకి ఏం పని ఉండదా? ఆయన కోసం గంటలు ఆగాలనా జనాలు? గంటలు ట్రాఫిక్ ఆపాలనా మీరు? ఒక వీడియో చూపిస్తా చూడు, ఎంత ఘోరం అంటే, సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని గంట సేపు ట్రాఫిక్ ఆపితే ఎట్లా? రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులు హారన్లు కొట్టి అన్ని వెహికల్స్ ఒకేసారి హారన్లు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వస్తుండని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద దాదాపు 30 నిమిషాల పాటు వెహికల్ ఆపితే ఎన్ని వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు? సుమారు 5-6 వేల వెహికల్స్ మొత్తం ట్రాఫిక్ జామ్. రేవంత్ రెడ్డి వస్తున్నాను, ఇంకా రాలే, ఆయన కార్లు రాలే, కథ రాలే. సరే ముఖ్యమంత్రి వస్తున్నాడు, సరే ముఖ్యమంత్రికి అర్జెంట్ మీటింగ్ ఉంటాయి, ఓకే, ఒక 5 నిమిషాలు ఆపాలి కదా ఆపితే. లేకపోతే 2 నిమిషాలు దగ్గరకు వస్తుందంటే అప్పుడు కదా ఆపాల్సింది. 30 నిమిషాలు ఆపుతారు ఎవరన్నా? ఏంది కథ? రేవంత్ రెడ్డి రోడ్ ఎక్కిందంటే కథ భయమవుతుంది చాలా మందికి, ఎక్కడ ఆపుతారో ట్రాఫిక్ అని చెప్పి. ఇంకేమంటాడు అన్న, నేను వస్తే ట్రాఫిక్ ఆపొద్దు, ట్రాఫిక్ అడ్డుకోవద్దు, జనాలతో కలిసే పోతా, పబ్లిక్ తోటే ఉంటా, రేవంత్ రెడ్డి డైలాగులు. మరి పబ్లిక్తో ఉండేటటువంటి మనిషివి నువ్వు వస్తుండేకి ట్రాఫిక్ ఆపడేందుకు?